మూసీ నది ఉప్పొంగింది. ముసరాంబాగ్ చాదర్గఢ్ వంతెనలపై వరద ఉధృతి ఎక్కువగా ఉంది. ముసరాంబాగ్ వంతెనపై 10 అడుగుల మేర వరద ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. అక్కడ కొత్తగా నిర్మిస్తున్న వంతెన స్లాబ్ కోసం ఏర్పాటు చేసిన సామాగ్రి కొట్టుకుపోయింది. చాదర్ఘాట్ చిన్న వంతెనపై నుంచి వరద 6 అడుగుల మేర ప్రవహిస్తుంది. ట్రాఫిక్ పోలీసులు ఈ 2 బ్రిడ్జిలపై రాకపోకలను నిలిపివేశారు. మూసీ పరివాహిక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మూసీలోకి వరద పోటెత్తడంతో మహాత్మాగాంధీ బస్టాండ్లోకి నీరు చేరింది. బస్టాండ్ పరిసర ప్రాంతాలు చెరువును తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. ఎంజీబీఎస్ లో పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షించారు. ఇక ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని పోలీసు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. గండిపేట చెరువు నిండినది. 10 గేట్లు ఎత్తినారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో ముసరాంబాగ్ ను భారీగా వరద ముంచెత్తింది. న్యూ అంబేద్కర్ నగర్, కాచిగూడ, కృష్ణానగర్ బస్తీలను వరద ముంచెత్తింది. బ్రిడ్జ్ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ లోకి వరద నీరు చేరింది. పాత బస్తీ, కిషన్ బాగ్, మహబూబ్ నగర్ ఏరియాలోని మూసీ రివర్ సమీపంలో బస్తీలో నీరు చేరింది. సురక్షితమైన ప్రాంతానికి తరలించారు. ఇళ్లలోకి నీరు చేరడంతో బస్తీవాసులు తట్టాబుట్టా సర్దుకొని అతి కష్టం మీద బయటపడ్డారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ప్రజలకు అధికారులు, పోలీసులు పునరావాస ఏర్పాట్లు చేశారు. సార్ మాకు అదంతా నిండిపోతుందండి. మొత్తం నీళ్ళు మొత్తం వచ్చి ఇది కృష్ణానగర్ అంబర్పేటకు వస్తుంది ఏరియా మొత్తం వాటర్ మొత్తం అండి ఇండ్లకు వస్తున్నాయి. నీళ్ళు ఇళ్ళకి మొత్తం వచ్చేస్తున్నాయి. చాలా ఇబ్బంది అవుతుంది సార్. అంటే మాకు ఆ చుట్టూ గోడ ఉంటే మాకు ఇబ్బంది ఉండదు సార్. గోడ లేదు, అందువల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. వచ్చినప్పుడల్లా చాలా అంటే చాలా నరకంగా అనిపిస్తుంది. ముందు జాగ్రత్తగా తాత్కాలిక పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్జన్ ఆదేశించారు. ఇక ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మూసీ వరద ప్రభావిత ప్రాంత ప్రజలు బిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. కరెంటు లేక అవస్థలు పడుతున్నారు. గతంలో రిటర్నింగ్ వాల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇంతవరకు నిర్మించకపోవడంతో ఇళ్లలోకి నీరు చేరుతుందని అంటున్నారు. ముందు చూపు లేకుండానే ఈ వాటర్ వచ్చింది. ఏదైతే ముఖ్యమంత్రి గారు మూసీ సుందరీకరణ పేరు చెప్పి పేదవాళ్ళ ఇల్లు తీస్తుంటే ఏదైతే వ్యతిరేకత వస్తుందో ఆ వ్యతిరేకత ఈ రకంగా చూపించుకోవాలనే ఆలోచనలో ఆయన సానుభూతి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగానే ఉంది. ఎందుకంటే హెచ్చరికలు ఉండాలి. వర్షాలు వస్తున్నప్పుడు మూసీ పరివాహక ప్రాంతాలు అలర్ట్ చేయాలి. అలర్ట్ చేయకుండానే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రెండు కూడా హఠాత్తుగా ఒకటేసారి గేట్లు ఎత్తేయడం అనేది ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఎప్పుడు జరగలేదు. కాబట్టి మేము మీ సుందరీకరణకు మేము స్వాగతిస్తాం. కానీ దాన్ని ఇండ్లు లేపేసే విధంగా కక్షకి సాధింపు చర్య తీసుకుంటున్నట్టుగానే కనబడతా ఉంది. కాబట్టి దీన్ని వెంటనే ఆపాలి. దయచేసి వెళ్ళిపోండి సార్, ప్లీజ్ కోఆపరేషన్ చేయండి సార్. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే కారు పట్టుకొని రండి సార్. ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటే కారు పట్టుకొని వెళ్ళండి సార్.
మూసీ నది ఉప్పొంగింది. ముసరంబాగ్ చాదర్ఘట్ వంతెనలపై వరద ఉధృతి ఎక్కువగా ఉంది. ఇక ముసరంబాగ్ వంతెనపై 10 అడుగుల మేర వరద ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వరలక్ష్మి అయితే మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావం వలన భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు జీహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు కురవడం చేత ఎగువన కూడా ఏవైతే భారీగా వర్షాలు కురుస్తున్నాయో ఆ వర్షాలకు మొత్తం కూడా జంట జలాశయాలు ఏవైతే ఉంటాయో ఇటు ఉస్మాన్ సాగర్ గానీ ఇటు హిమాయత్ సాగర్ గానీ మొత్తం కూడా నిండుకుండలా మారిన నేపథ్యంలో అదే ఉస్మాన్ సాగర్ నుండి మొత్తం కూడా 8 గేట్లను ఎత్తడం జరిగింది. అదేవిధంగా హైట్ నగర్ నుండి కూడా ఏదైతే అయితే 6 గేట్లను ఎత్తడం జరిగింది. ఈ 2 జంట జలాశయాలలో గేట్లను ఎత్తడం వలన మూసీ నదికి వరద ఉధృతి పెరుగుతుంది. ఈ విధంగానే చూసుకుంటే ఏదైతే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఆ వర్షం నీరు ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా హుస్సేన్ సాగర్ లో చేరడం వలన హుస్సేన్ సాగర్ కూడా FTL లెవెల్ కు చేరుకుంది. దాని నుండి కూడా హుస్సేన్ సాగర్ నుండి కూడా జలమండలి అధికారులు నీటిని దిగువకు వదిలిపెట్టడం వలన మొత్తం ఎక్కడ చూసుకున్నా గానీ ఇక్కడ చాదర్ఘట్ గానీ ఇక్కడ ముసరంబాగ్ గానీ ఇక్కడ గోల్నాక ప్రాంతం నుండి అంబర్పేట డివిజన్ లో మొత్తం కూడా ఆ వరద నీరు రావడం జరిగింది. ఇటు శంకర్ నగర్ తో పాటు గణేష్ నగర్ మొత్తం కూడా ఆ నిండా నీటితో మునిగిపోయింది. ఎక్కడ కూడా అయితే ప్లేస్ లేకుండా కాలనీ మొత్తం జలమయమైంది. ఇళ్లలో కూడా మొత్తం నీళ్లు రావడం చేత ఇల్లు వదిలిపెట్టేసి ఆ మొత్తం బిల్డింగ్ల పైకి వెళ్ళడం జరిగింది. కాలనీ వాసులకు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే వాళ్ళు మొత్తం కూడా గత ప్రభుత్వం నుండి కూడా ఈ ప్రభుత్వం కూడా రిటర్నింగ్ వాళ్ళు కడతామని అక్కడ రిటర్నింగ్ వాళ్ళు కట్టలేకపోవడం వలన ఇంత ఉధృతి పెరిగిందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఎప్పుడైతే వరద వస్తున్న క్రమంలో కూడా హెచ్చరికలు జారీ చేయాలి. ముందస్తుగా అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకు మొత్తం ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత వారందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం చేయాలి. అలాంటివి ఏవి కూడా జరగలేదు అంటూ కూడా స్థానికులు మండిపడుతున్నారు. దీనిగా చూసుకుంటే ముసరంబాగ్ చాదర్ఘట్ వంతెన పైన కూడా వరద ఉధృతి ఎక్కువగా ఉంది. ముసరంబాగ్ వంతెన పైన 10 అడుగుల మేర వరద ప్రభావం ప్రవహిస్తుంది. అక్కడ కొత్తగా నిర్మిస్తున్నటువంటి వంతెన స్లాబ్ కోసం ఏర్పాటు చేసినటువంటి సామాగ్రి మొత్తం కూడా వరద ఉధృతికి మొత్తం కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది. వరద 6 అడుగుల మేర ప్రవహిస్తుందని కూడా పోలీసులు చెప్తున్నారు. 2 ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా బారికేడ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ ని నియంత్రిస్తున్నారు. ఇక్కడ నుంచి ట్రాఫిక్ ని మొత్తం కూడా డైవర్ట్ చేస్తున్నారు. ఇది ఏదైతే మలక్పేట్ మీదుగా అదే దిల్సుఖ్ నగర్ వెళ్ళేటటువంటి ఏదైతే రూట్ ఉంటుందో ఆ రూట్ ని మొత్తం కూడా అదే ట్రాఫిక్ పోలీసులు మొత్తం బంద్ చేయడం జరిగింది. అదేవిధంగా మూసీలో వరద పోటెత్తడంతో మహాత్మా గాంధీ బస్ స్టాండ్ ఏదైతే ఉంటుందో మహాత్మా గాంధీ బస్ స్టాండ్ మొత్తం కూడా అదే నీటితో నిండి ఆ పరిసర ప్రాంతాలు చెరువులను కల్పిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. MBBS పరిస్థితి పైన సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షించారు. ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకురావాలంటూ కూడా హైదరాబాద్ జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల గేట్లు ఎత్తేయడంతో ముషరంబాగ్ ను భారీగా వరద ముంచేస్తుంది. న్యూ అంబేద్కర్ నగర్, కాచిగూడ, కృష్ణానగర్ బస్సులో వరద ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. బ్రిడ్జి పక్కనే ఉన్న ఆ పెట్రోల్ బంక్ లోకి భారీగా నీరు చేరడంతో పాత బస్సులో కూడా కిషన్ బాగ్, మహమూదం నగర్ ఏరియాలో మూసీ రివర్ సమీపంలో బస్తీలోకి భారీగా నీరు చేరుతుంది. సురక్షితమైన ప్రాంతాలకు తరలించేందుకు ఆ ఇళ్లలోకి నీరు చేరడంతో బస్తీవాసులు తట్టాబుట్ట చదువుకొని అతి కష్టం మీద బయటపడ్డారని తెలుస్తుంది. ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ప్రజల్ని అధికారులు పోలీసులు కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారిని తాత్కాలికంగా అయితే అక్కడ ఉంచడం జరిగింది. ముందు జాగ్రత్తగా తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఆ ప్రజలకు తరలించాలంటూ కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ అయినటువంటి RV కన్నాను ఆదేశించారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మూసీ వరద ప్రభావిత ప్రాంతం ప్రజలు బిక్కుబిక్కుమంటూ జనజీవనం గడుపుతున్నారు. Yes, Praveen, thank you.